అండి నమస్తే. ఈరోజు మనం క్యారెట్ హల్వా చేసుకుందాం. ఫస్ట్ క్యారెట్లు కట్ చేసుకొని అండ్ బీట్రూట్ రెండు తురుముకొని కొంచెం నూనె వేసుకొని ఇలా వేపుతున్నానండి. దీంట్లోకి మనం షుగర్ లేకుండా బెల్లము రెండు కలిపి వేస్తున్నాం. చూడండి అమ్మ కలిపి వేస్తుందో. కొంచెం బెల్లం పాకం, ఒక కప్పు బెల్లం, 2 కప్పులు క్యారెట్, 2 కప్పులు క్యారెట్ బీట్రూట్ తురుము అనమాట. క్యారెట్ బీట్రూట్ బెల్లము క్యారెట్ బీట్రూట్ నేను బెల్లం కరిగేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం తీగ పాకం అనమాట, ఎక్కువ పాకం ఇది బాగా మగ్గనివ్వాలి. కొంచెం వాటర్ దాంట్లోనే ఉంటుందండి, ఇది వాటర్ ఊరుతూ ఉంటుంది. కొనుక్కున్న రోజే వేస్తేనేమో ఊరుతుంది, లేకపోతే ఎండిపోయినట్టు అయిపోతుంది. అందుకని ఒక్క చిన్న సైజు బీట్రూట్, ఒక 4 క్యారెట్స్ ఉంటాయి. 2 కప్పులు అయింది నాకు. 2 కప్పులు, 1 కప్పు బెల్లం, బెల్లం ఇదిగోండి కరిగిపోయింది. కొంచెం సిమ్లో పెట్టేస్తాను. కరిగిపోయింది బెల్లం. ఇది కొంచెం బాగా మగ్గనివ్వాలి. కొంచెం మగ్గివ్వాలి. మళ్ళీ కొంచెం బెల్లం 1 కప్పు, 1 కప్పు బెల్లం, 2 కప్పులు బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, వెరీ గుడ్ గర్ల్. ఇది మగ్గనిచ్చిన తర్వాత బెల్లం ఉడికిచ్చి మళ్ళీ దీంట్లో పోసేయాలి. దీంట్లో పోతేయాలి. దీంట్లో పోతే మళ్ళీ ఉడకనివ్వాలి. ఉడికియాలి. ఉడికి నీపిచ్చి మళ్ళీ ఉడికి నీపిచ్చి అంతే అయిపోయింది. క్యారెట్ తురుములు 2 కప్పులు కోసి మళ్ళీ దాంట్లో వేయాలి. ఇది పెట్టమా, నేను పెట్టుకున్నా. ఏం పెట్టుకున్నావా? ఈ క్యారెట్. ఓకే, నా క్యారెట్ వేయకూడదు, అది చూపించాను. క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము. క్యారెట్ బీట్రూట్ ఉండేది. క్యారెట్ బీట్రూట్ అమ్మా ఒకసారి చూపిమా. క్యారెట్ బీట్రూట్ అని ఒకసారి. ఇవి క్యారెట్లు 2 క్యారెట్ చూపి 2 క్యారెట్ చూపి. ఇది అదే వెరీ గుడ్. కొంచెం అయ్యే నీళ్ళు పోతే మళ్ళీ పలుగు మళ్ళీ వచ్చి నీళ్ళు నాలుతాయి. వచ్చి అప్పుడేమో నాలుతాయి. అదే ఉడికిద్ది మళ్ళేమో. ఓకే, ఇంకా అంతే.
ఇంకా అంతే. బాగా దగ్గర కొడుతున్నాక తీసేసుకోవాలి. మళ్ళీ తీసేసి మళ్ళీ తీసుకొచ్చి వాటర్ అంతా పోనిస్తే సరిపోతుంది. వాటర్ అంతా